ముందుగా ఏంటంటే మనం అనుకున్న టైం ప్రకారం అందరూ సమకూర్చలేకపోయినందుకు మా సైడ్ నుండి మేము సంజయ్ కోరుతున్నాం సీఏ గారిని. అట్లాగే ఇంత ఓపికగా కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక 2 నిమిషాల వ్యవధిలో ఈ కార్యక్రమం ఏర్పడుతున్నాయి. వాటిని అమలు చేయడం అనే ఉద్దేశంతో కొంతమంది న్యాయ కోవిదుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి కొత్త చట్టాలని ప్రతిపాదించడం, ఆ చట్టాలని బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ కొత్త చట్టాలని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం అంటే జూలై 1, 2000. నమస్కారం. అదేవిధంగా మన వస్త్ర అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు రమణారావు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించి కూర్చోబెడతాను. నెక్స్ట్ సాయి అమరావతి ప్రెసిడెంట్ గారు సూర్యప్రకాశ్రావు గారిని కూడా స్టేజ్ మీద ఒకసారి రమ్మని ఆహ్వానిస్తున్నామండి. మా స్వచ్ఛంద సేవా సంస్థ ఏఓఎస్ఆర్పి వైస్ ప్రెసిడెంట్ మక్కాయి శ్రీనివాసరావు గారిని ఒకసారి స్టేజ్ మీద రావాలి. ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పేది సిఆర్పిసి పోలీసులకు కానీ లాయర్స్కి కానీ జడ్జెస్కి కానీ ఎవ్రీథింగ్. ఒక క్రిమినల్ చట్టంలో కేసు నమోదైన దగ్గర నుంచి ఏ విధమైన సాక్ష్యాధారాలు సేకరించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, అతన్ని జైలుకి పంపించాలా లేదా, బెయిల్ ఇవ్వాలా లేదా, అసలు అతని మీద నేర నిరూపణ అవుతుంది, శిక్ష ఇవ్వాలా లేదా అనేది ఎవ్రీథింగ్ అనేది సిఆర్పిసిలో ఉంటుంది. దాని ప్రొసీజర్ లా అంటారు. చట్టాలను తట్టడం, ఈ సిస్టమ్ తిట్టడం, ఈ సిస్టమ్ ఇంతే, ఇది మార్చలేం. మరి ఇప్పుడు మారింది, ఆ మారిందని తెలియచేయడానికి ఈ అవగాహన ఉంది. చట్టాలు మారినాయి. ఏ విధంగా మారినాయి? ఇప్పుడు జనరేషన్ బట్టి, ఇప్పుడు జరుగుతున్న నేర ప్రవృత్తిని బట్టి కొత్తగా పోక్సో యాక్ట్ వచ్చింది. చాలా మంది తెలియలా. చట్టం అనేది వస్తే ఏమవుతుందంటే పబ్లిక్ గెజెట్ లో పబ్లిష్ చేస్తున్నారు. తర్వాత ప్రజలకు ఎవరికి తెలియట. ఒక్కడ గాన లైఫ్ కానీ డెత్ పనిష్మెంట్ కానీ పడితే అప్పుడు అమ్మో పోక్సో యాక్ట్ చాలా కష్టం, ఇలా కేసులు పడిపోతున్నాయి, జీవిత ఖైదు పడిపోతుందంట అని పోక్సో యాక్ట్ అంటే బలమైన చట్టంగా అందరికీ భయం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీపీఎస్ గంజాయి కేసు ఒక్క కేసులో ఇరుక్కుంటే చాలు వాడికి నగర బహిష్కారం, మొత్తం చరిత్ర అంతా కొలాప్స్, ఉద్యోగాలు రావు. ఇప్పుడు యంగ్ జనరేషన్ చెప్తున్నా, రేపు చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్ యంగ్ జనరేషన్ ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఒక గంజాయి కేసులో ఇరుక్కున్నా సరే వాళ్ళ జీవితం కొలాప్స్. పోక్సో కేసులో ఇరుక్కుంటే కొలాప్స్. ఇదేంటంటే పోక్సో అంటే ఆడపిల్లల్ని మైనర్ బాలికల్ని చేయడం కాదు, ఆడవాళ్ళు మైనర్ బాలుని చేసినా సరే పోక్సో వర్తిస్తుంది. అర్థమైందా మీకు? పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని చేయడం కాదు, చిన్నపిల్లల్ని చేసిన పోక్సో యాక్ట్ అనేది లింగ భేదం లేకుండా చేస్తుంది. ఇక్కడ ఐపీసీలో కొత్తగా లింగ భేదం మన చేసింది మగవాళ్ళు ఆడవాళ్లే. ఇప్పుడు ట్రాన్స్ జెండర్ అంటే లింగ మార్పిడి చేసుకున్నాడు, వాళ్ళని కూడా చట్టంలో చేర్పించారు మన కొత్త చట్టంలో. అర్థమైందా? ఇప్పుడు మనకి సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. ఎవిడెన్స్, ప్రతిదానికి ఎవిడెన్స్ అడుగుతున్నారు. కాల్ రికార్డింగ్స్, ఇదివరకు కాల్ రికార్డింగ్స్ అంటే ఇవన్నీ నమ్మం, ఏమో నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్తో చేపించాము, కోర్టులో లాయర్లు మాట్లాడు, మనం పోలీసు వారు సాక్ష్యంగా ప్రొడ్యూస్ చేస్తే ఏమో మిమిక్రీ ఆర్టిస్ట్తో చేయించాము, ఇది క్రియేటెడ్ అంటారు. కానీ కాల్ రికార్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని మీ ఫోన్లో ఉంచుకొని మీ ఫోన్ పోలీసు వారికి సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చే సాక్ష్యానికి బలం. అది ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో పొందుపరిచారు. ఇదివరకు పత్ర సాక్ష్యం అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, కాగిత రూపంలో ఉండే ఎవిడెన్స్ అనేది పరిగణలో తీసుకునేవాళ్ళు. మాట ద్వారా చెప్పే సాక్ష్యాన్ని, వచ్చి సాక్ష్యం చెప్తున్నారు కదా, ఆ సాక్ష్యాన్ని పరిగణలో తీసుకునేవాళ్ళు. దాన్ని ఓరల్ ఎవిడెన్స్ అంటారు. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లోకి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని కూడా కలిపింది ఇప్పుడు కొత్తది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే భారతీయ సాక్ష్య అధినియం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మారిపోయింది, ఇప్పుడు బిఎస్ఏ కింద మారింది. భారతీయ సాక్ష్య అధినియం. సాక్ష్యాలు ఏ విధంగా పెట్టాలి అంటే ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా కలిసింది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి? కాల్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్. మీ అకౌంట్ 10,000 పడిపోతాయి అన్నారు. 10,000 రూపాయలు కట్టినా కూడా ఇంకా కట్టాలని చెప్పేసి ఎప్పుడో మనం ఎగ్రీ కొట్టేస్తుంటాం.
మన ఫోన్లో డేటా అంతా వెళ్ళిపోతుంది. మన ఇంటి ఫోటోలు, మన చుట్టాల నెంబర్లు, మన ఫోన్ నెంబర్లు, మన ఫోటోలు అన్నీ వెళ్ళిపోతాయి. మన ఫోటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ వీడియోస్తో ఎంక్రోచ్ చేసి మన చుట్టాలందరికీ పంపిస్తారు, అల్లరి చేస్తారు. నిన్నే సార్ ఒకటి ఢిల్లీ క్లయింట్ది ఇలా చేస్తే ఆ క్లయింట్ నాకు వచ్చింది, నేనే కంగారు పడ్డా. ఆ కుర్రోడు నేను కేసు వాదిస్తున్నాను, అతను ఏదో యాప్లో తీసుకున్నాడంట, అతని పోర్న్ వీడియోస్ మార్ఫింగ్ చేసి వచ్చేసి అలాగా మన బంధువులకు పంపిస్తూ ఉంటారు. అందుకని సైబర్ నేరాల్లో ఇరుక్కోవద్దు. ప్లస్ ఉద్యోగాలు ఇప్పిస్తారని సైబర్లో ఆన్లైన్లో మీకు ఈ లింక్ నొక్కండి ఉద్యోగం వస్తుంది, ఈ లింక్ నొక్కండి ఇంటి దగ్గరే కష్టపడి కష్టం లేకుండా చేసుకోవచ్చు, మీకు డబ్బు సంపాదించవచ్చు, ఈ విధంగా ఎర్రలేసి మాత్రం సైబర్ నేరగాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అటువంటప్పుడు సైబర్ ఎవిడెన్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దాంట్లో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ ఎవిడెన్స్ గా స్వీకరించబడుతుంది. ఇవి అప్డేట్స్ అనేవి. అదేవిధంగా మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎన్ని విధాలుగా ఇస్తారు ఐడియా ఉందా మీకు? పోలీస్ స్టేషన్కి మనం ఏదన్నా ఇబ్బంది జరిగింది కంప్లైంట్ ఏ విధంగా ఇస్తాం? మనం ఒకటి వ్రాతపూర్వకంగా ఇస్తాం. అంటే మనం చదువుకున్నాడు అంటే అయ్యా మహారాజ్ గవర్నమెంట్ 2 SHO గారికి నేను పలానా విగ్రేష్ హైట్లో ఉంటాను, నేను ఇది నాకు ఈ అన్యాయం జరిగింది, పలానా ఎక్స్వాల్ ఇలా జరిగింది, నాకు న్యాయం చేయండి అని రాసిస్తాం. నాకు చదువు వచ్చు కాబట్టి, నాకు చదువు రాదు, నాతో పాటు చదువుకున్న తీసుకుని వెళ్తా, అతనితో రాయించుకొని ఇస్తా, అది కూడా వ్రాతపూర్వకమైన కంప్లైంటే, అది కూడా కన్సిడర్ చేస్తారు. మనకు అసలు చదువే రాదు. అప్పుడు ఆ ప్లేస్లో సిఏ గారు ఉన్నవండి, ఎస్ఐ గారు ఉన్నవండి, ఏఎస్ఐ గారు ఉన్నవండి, హెచ్సి గారు ఉన్నవండి, ఎవరైనా మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అమ్మా చెప్పండి అమ్మా మీకేం జరిగిందంటే మొత్తం రాస్తారు, మీతో సంతకం పెట్టించుకుంటారు, మొత్తం చదివి వినిపిస్తారు. కానీ మనం ఏమంటామంటే ఒక్కోసారి ఏమో పోలీసులు ఏదో రాసేసుకొని మమ్మల్ని సంతకం పెట్టించేసుకున్నారని బయటకు వచ్చి మాట్లాడతారు. అలా ఎప్పటికీ జరగదు. పోలీసులు మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, పోలీసులు మనకి రక్షణ. పోలీసులని ఎప్పుడు నెగిటివ్గా చూడకూడదు. మన నుంచి వచ్చిన వాళ్ళే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి రాలేదు కదా. మన దాంట్లో పోలీస్ ఉద్యోగానికి వాళ్ళు కూడా హిందువులు అయితే దేవుని పూజించుంటారు, క్రిస్టియన్స్ అయితే ప్రేయర్లు చేస్తుంటారు, ముస్లిమ్స్ అయితే చేసి వాళ్ళు దేవుడు దండం పెట్టుకొని ఎంతో శ్రమ వచ్చి ఎగ్జామ్స్ రాసి ఎంతో ఫిజికల్ ట్రైనింగ్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఉద్యోగాలకు వచ్చి వాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే మనకున్న భ్రమలతో, ఊహలతో, ఆలోచనతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రతి వాళ్ళు చేస్తూ ఉంటారు. అది తప్పు. ఆ అవగాహన మారాలి. పోలీసులు నమ్మాలి. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమ్మాలి. పోలీసులతో మంచి కమ్యూనిటీ, మంచి రిలేషన్ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పోలీసు వారికి ముందు చాలా మీటింగ్లో చెప్పారు మేము ఫ్రెండ్లీగా ఉంటాం, ఇచ్చేస్తాం. కానీ కరుడు కట్టిన నేరస్తుల దగ్గర అలా ఉండరు కదా. మామూలు ప్రజానీకుల దగ్గర ఇలా ఉంటారు. కరుడు కట్టిన నేరస్తులు అంటే ఇప్పుడు కొత్తగా 111 BNS అనేది ఒక సెక్షన్ ఒకటి వచ్చింది. పోలీసుగా అనుభవం ఉంది, ఇప్పుడు లాయర్గా అనుభవం ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే సమాజానికి బాగుపడే శిక్షలు అనేది ఒక విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. బహుశా చాలామంది సీనియర్లకి, అంటే నాలాంటి ముసలికి అందరికీ తెలిసి ఉండొచ్చు. బహుశా 1976, 77 ఆ ప్రాంతంలో ఖైదీ బాబాయ్ అనే సినిమా ఒకటి వచ్చింది. మీకు కూడా చిన్న ఉదాహరణ. ఖైదీ బాబాయ్ ఏంటంటే వాడు ఒక నేరం చేస్తాడు. నేరం చేసినప్పుడు ఆ నేరం చేయడం వలన ఆ కుటుంబం వీధిని పడుతుంది. వీధిని పడినప్పుడు ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? నేరం చేసినోడు బాధ్యుడా? లేదు, నేరం చేసినోడికి శిక్ష వేస్తాం, ఈడుకు జైల్లో ఉంటాడు, వాళ్ళు పెట్టిన కూడు శుభ్రంగా తింటాడు, హాయిగా పండుకుంటాడు, నిద్రపోతాడు. మరి ఆ కుటుంబం అయిపోద్ది అంటే సామాజిక న్యాయం జరిగిందా? ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా? అందుకని ఏం చేశారంటే లాయర్ ఒక్కట్లో ఈ నేరస్తుడిని వాళ్ళ ఇంటికి పంపించి ఆ కుటుంబాన్ని పోషించరా బాబు అని పంపిస్తాడు. ఇందాక సత్యనారాయణ గారు చెప్పిన వాళ్ళది సామాజికంగా చిన్న తప్పు చేసిన వాళ్ళకి సామాజికంగా శిక్ష విధిస్తారు అని చెప్పారు కదా, ఇది అప్పుడే ఒక నిర్మాత, డైరెక్టరు వీళ్ళంతా కలిసి మంచి సామాజిక స్పృహతో తీసిన సినిమా. అది సూపర్ హిట్ అయింది. కారణం ఏంటంటే మంచి సందేశం ఉంది. అతను వాస్తవంగా అవమానాలు భరించాడు, తిట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ అయినా కానీ శిక్ష విధించాడు కాబట్టి తనకు విధించిన శిక్షని న్యాయం చేయాలి. మన కుటుంబం న్యాయం అయిపోయింది, ఓకే, శిక్షకు న్యాయం చేయాలని తెలుస్తూ అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తాడు. అది ఆనాటి చరిత్ర. ఇప్పుడు ఏంటంటే చట్టం మారుతుంది. ఇందాక చెప్పారు సైబర్ నేరం అని. సైబర్ నేరం అనేది నా ఫేస్బుక్లో ఒక ఫోటో తీసుకుని హైదరాబాద్ చెందిన అతను నా ఒంట్లో బాగాలేదన్నా ఏమనుకోవద్దు, నాకు ఒక నీకు తోసినంత అమౌంట్ కట్టండి అని నా ఫేస్బుక్లో ఎవరో ఒకటి పెట్టేస్తున్నాడు. వాడు 5,000 కొట్టేసాడు.
నేను అనుకుంది. ఒక నెల రోజుల తర్వాత అన్న ఏమనుకోవద్దు, నాకు ఇబ్బంది వచ్చింది, 5,000 ఇస్తామని అడిగాడు. నేను 5,000 ఇవ్వటం ఏంటంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే నా ఫేస్బుక్లో ఫోటోను వాడుకుని ఇంకొకడు నా పేరున అమౌంట్ కొట్టేశాడు. వెంటనే నేను భావనపురం పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా కూడా నేరాలు జరిగింది. ఇది జరిగి 15 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కాదు. సార్ కూడా చెప్పారు, చట్టం మీద అవగాహన అందరికీ ఉండాలని. ఎలా ఉండాలి? వాట్సాప్లో అంటే ఎవ్వరూ నన్ను తిట్టుకోవద్దు, పనికిమాలిన అన్నీ చూసుకోకుండా సమాజానికి ఉపయోగపడేవి, మన మానసిక ఎదుగుదలకు ఉపయోగపడేవి, మన కుటుంబానికి ఉపయోగపడేవి ఇలాంటి సందేశాత్మకమైన వాట్సాప్లు మాత్రమే చూసుకుని మన కుటుంబాన్ని సరిదిద్దుకోవడం, పక్క కుటుంబానికి సలహాలు ఇవ్వడం ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అనుకోకుండా జరిగింది ఏంటంటే పోలీసు ఇక్కడే ఉన్నారు, ప్రెస్ ఇక్కడే ఉన్నారు, లాయర్లు ఇక్కడే ఉన్నారు. ఒకప్పుడు పోలీసు ప్రెస్ అనేది పాము ముంగిసలా ఉండేవాళ్ళని, మాకు అసలు పడేది కాదు. రాగానే ఏమైందంటే చట్టం మీద అవగాహన వాళ్ళకు వచ్చింది, వీళ్ళ మీద యాంటీగా వార్తలు రాయాల్సిందే, మేము ఘనంగా రాసాము పోలీసుల మీద యాంటీగానే ఆలోచనతో రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పోయింది. సమాజంలో ఒక రకమైనటువంటి అవగాహనతో అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి పోలీసుల మీద మేము యాంటీగా వార్తలు రాయటం తగ్గింది. కంప్లీట్గా ఆఫ్ చేయమని నేను అంటలేదు, తగ్గింది. కారణం ఏంటంటే వాళ్ళు పాపం బాగానే కష్టపడుతున్నారు. ఇదివరకు రికమెండేషన్ అనేక రకాలుగా ఉండేవి, సాక్ష్యాలు చూపించగలవా ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ అందుబాటులో రావడం వలన అన్ని రకాల ఆధారాలతో సహా వాళ్ళు అది నేరాన్ని నిరూపిస్తున్నారు, శిక్ష పడుతుంది. ఒకప్పుడు గంజాయి అమ్మితే మీటింగ్ పెట్టేవాళ్ళు, గంజాయి సాగు మీద లేదా గంజాయి వ్యాపారుల మీద ఉక్కుపాదం అని 10 సార్లు చెప్పేవాళ్ళు. ఎక్కడ ఉక్కుపాదం చేశారండి మీరు? 5 కేజీలు, 20 కేజీలు, 28 కేజీలు, 30 కేజీలు రికవరీ చేస్తున్నారుగా. రికవరీ చేస్తే ఉక్కుపాదం అనేది ఉంటే రికవరీ ఎందుకు ఉంటుంది అని అడిగా ఒక ప్రెస్ మీట్లో నేనే. ఇప్పుడు ఏమైంది? గంజాయి పదే కూడా నగర బహిష్కరణ అంటే సెక్షన్లు మారుకుంటూ వచ్చినాయి. ఇలా మారుకోవడం వల్ల ఏంటంటే ఎన్ని సెక్షన్లు మార్చినా, ఎన్ని మారినా, ఎన్ని విధాలుగా వీళ్ళు మనకు పనిచేస్తున్నా సరే సమాజ శ్రేయస్సు కోసం, శాంతి భద్రతలు సంరక్షించడం కోసం మాత్రమే వీళ్ళు మనకి సేవ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం జీతం ఇస్తున్నా కానీ వీళ్ళు ప్రజలకు బానిసల్లా పనిచేస్తున్నారు. ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రజలకు బానిసలుగా పనిచేస్తున్నారు పోలీసులు. ఒక ఇది లేదు, స్టాండ్ బై ఉండాలి. ఏ కార్యక్రమం జరిగినా, ఎంత కార్యక్రమం జరిగినా, ఒక సిఐ గారు అయితే పిల్లవాడి పుట్టినరోజు వెళ్ళలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా వైరల్ అయిన సందర్భం ఒకప్పుడు. అది ఎప్పుడు మన కరోనా టైంలో. అంటే సొంతంగా కుటుంబాన్ని కూడా రక్షించుకోలేకుండా ప్రజల రక్షణలో వీళ్ళు ఆ విధంగా భాగస్వామ్యులైనందుకు ఆ రోజు నేను చాలా అభినందించాను, ఈ రోజు నేను అభినందిస్తున్నాను. కారణం కరోనా టైంలో రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ టైం పోలీసులకు మాస్కులని నా ఆధ్వర్యంలో నా చేతుల మీద నేను ఇచ్చాను. అప్పుడు పరిస్థితి ఇట్లాగే మనం ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి పోలీసులు మన కోసం కష్టపడుతున్నారు. ఓకే, వదిలేసేయండి, పోలీసుల విషయం వదిలేసేయండి. మన కోసం మనం ఏం చేస్తున్నాం? మనకు కొంత అవేర్నెస్ ఉండాలిగా, అవగాహన ఉండాలిగా. ఏ నేరం ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, అసలు నేరం ఎందుకు చేయాలి అని ఆలోచన రావాలిగా. ఇవన్నీ లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు మంచి సమాజం ఏర్పాటుకి ఉపయోగపడతారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఆలోచన అనేది మనలోనే. మన ఆలోచన కరెక్ట్గా ఉంటే పక్కన ఉన్న ఇంట్లో బాగుంటారు, వాళ్ళు ఉండాలి, సమాజం అంతా బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడు పోలీసులతో మనకు పని ఏంటి? అవునా కదా? అంటే నా ఉద్దేశం అంటే వీళ్ళకి పల్లెక్కడ చేద్దామని కాదు, అన్నీ ఉంటుంది, నేరాలు జరుగుతూనే ఉంటాయి, అంతర్గతంగా జరుగుతూనే ఉంటాయి. కనుక ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టి ఈ అవగాహన సదస్సుని ఆదరైన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదిక మీద మనం అలంకరించిన ప్రతి ఒక్కరికి నాకు, ఎందుకంటే ఇంత టైం కేటాయించి ఇంత మంచి సబ్జెక్టులు, చట్టం తెలిసిన వాళ్ళు ఉన్నారు, చట్టం న్యాయవాదులు ఉన్నారు. ఇక్కడ న్యాయవాదులకి అందకోకుండా అంటే వాళ్ళు అడ్డగోలుకు వాదించినా సరే నేరస్తులు శిక్ష పడాల్సిందే అనే కాన్సెప్ట్లో అన్ని రకాల బిగించుకునే సాక్ష్యాలతో రుజువు చేసిన పోలీసులు ఉంటారు. వీళ్ళిద్దరూ చేసినటువంటి కార్యక్రమం మంచి కానీ చెడు కానీ, ఇదిగో పలానా నేరస్తుడు ఎందుకు అరెస్ట్ చేశాడు ఈ నేరం వల్ల, దీన్ని సాక్షులు ఎవరిని సేకరించారు, వీళ్ళు ఎంత కష్టపడ్డారు. ఒక సాక్ష్యాన్ని నిరూపించి ఒక నేరాన్ని నిరూపించాలంటే వీళ్ళు నిద్రాహారాలు మానుకొని సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, షీట్లు రాయటం, అన్నీ పేటు చేయాల్సి వస్తుంది. సొంత పని కాదు.
వాళ్ళు ఏంటంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఫెయిల్ అవ్వకూడదు. కారణం ఏంటంటే నేను ఒక కేసు రాశాను అంటే వాడు శిక్ష పడాలి. శిక్ష పడ్డప్పుడు తప్పనిసరిగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకడోడు శిక్ష పడడానికి హ్యాపీ కాదు, వాళ్ళు పడ్డ కష్టానికి హ్యాపీ ఫీల్ అవుతారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఫస్ట్ మార్కులు వస్తే తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు. విద్య చెప్పినటువంటి టీచర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అదేవిధంగా వీళ్ళు ఒక నేరస్తుని కనుక రుజువు చేయగలిగితే వాళ్ళు జీవితంలో సక్సెస్ అయినంత ఫీలింగ్ అవుతారు. ఇట్లాగే కనుక ఇదే సరే మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్కరూ అవగాహనతో, నేరాల పట్ల అవగాహన, సమాజం పట్ల అవగాహన, మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం ఇలాంటి విషయాల అవగాహనతో మనం చక్కగా సరైన మార్గంలో ప్రయాణిస్తే అందరూ జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి. ధన్యవాదాలు.